సింహరాశి వాళ్ళు విశేషంగా అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అంటే సాక్షాత్ ఆ చాముండేశ్వరి అనుగ్రహం, కాళీ అనుగ్రహం, అంతేకాకుండా సరస్వతి అనుగ్రహం పొందడానికి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పసుపు వస్త్రాలు అంటే మీరు ప్యూర్ మన చేతిలో ఒళ్ళంతా రాసుకునే పసుపు వస్త్రం లేకపోయినా లైట్గా తెల్లపు వస్త్రాన్ని పసుపులో ఇలా అద్దేస్తే పసుపు రంగు ఎలా అవుతుందో అంత మాత్రం ఉంటే చాలు. ఇప్పుడు ఇక్కడ ఒక పుష్పం ఉంది, ఇది ఏ రంగు? ఇది పసుపు రంగు, అవును కదా? ఇది ఏ పుష్పం? ఇది చామంతి పుష్పం. చామంతి పుష్పం, ఇది పసుపు రంగులోనే ఉంది. ఇలా ఆ 9 రోజులు కూడా మీరు ఇలాంటి పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు గాజులు ఇలాంటివి ధరించి అమ్మవారికి పూజిస్తే ఖచ్చితంగా మీకు అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా లభించేస్తుంది. నిజం, మీరు చేసి చూడండి, ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఆ 9 రోజులు. ఇక అద్భుతమే అద్భుతం. ఇక కన్యారాశి. కన్యారాశికి పచ్చరంగు వస్త్రాలు ధరించాలి. పచ్చ అంటే విశేషంగా ఆకుపచ్చ రంగు. ఈ ఒక్క కాళికాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలంటే మీరు ఆ ఒక పచ్చరంగు వస్త్రాలని ధరించాలి. అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ధరించాలి అంటే మరకత పచ్చ అంటాం కదా, అలాంటిది పచ్చ. లేదంటే లైట్ ఆకుపచ్చ, అందులో డార్క్ గ్రీన్కి మిలిటరీ గ్రీన్ అంటారు అనుకుంటా, ప్యారెట్ గ్రీన్, లైట్ గ్రీన్ రిలేటెడ్, లేదన్నా ఏదైనా లైట్ కలర్. సో బెస్ట్ లైట్ గ్రీనే మీకు బాగా వచ్చేస్తుంది. మీరు దాన్ని ధరిస్తే ఖచ్చితంగా మీకు చాలా అనుకూలం అవుతుంది. ఆ కాళికాదేవి అనుగ్రహం వల్ల పరిపూర్ణం వస్తుంది. తర్వాత తులారాశి. ఈ తులారాశి వాళ్ళు విశేషంగా తెల్లటి వస్త్రాలు మరియు ఎనీ రిలేటెడ్ లైట్ కలర్స్, ఏదైనా లైట్ కలర్స్ ఇలాంటివి ధరించి అమ్మవారిని పూజిస్తే అమ్మవారు సకల సుఖాలు సౌఖ్యాలని మీకు ప్రసాదిస్తుంది అని జ్యోతిష్యం చెప్తుంది. అవును కదా? అయితే వృశ్చిక రాశి తెలుసుకోవాలి కదా. అంతకుముందు ఒక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. గురూజీ, కర్నూలు నుంచి కృష్ణమూర్తి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం మేడం. నమస్కారం అండి కృష్ణమూర్తి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి. అమ్మాయి పేరు, నక్షత్రం చెప్పండి. అమ్మాయి పేరు వచ్చేసి ఆశ్రిత మేడం. 13 మే నెల 2002 12 గంటల 59 నిమిషాలకు పుట్టింది మేడం. మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాలకు. అవును మేడం. అమ్మాయి పూర్తి పేరు? వీర వెంకట ఆశ్రిత. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం సార్, మీ పాదాలకు మా నమస్కారం సార్. మా ఆశీస్సులో ఉంటుంది. అమ్మాయి పేరు వీర వెంకట ఆశ్రిత. అవును స్వామి. ఆశ్రిత బాగుంది, మంచి పేరు. ఆశ్రిత జనరక్షక నమో నమః అని అర్చన చేస్తూ ఉంటాం సాయిబాబా అర్చనలో, అవును కదా? అవును స్వామి. మీరు విన్నట్లేదు అంట. ఆశ్రిత అనేది చాలా మంచి పేరు, బాగుంది. అమ్మాయి కృతికా నక్షత్రంలో జన్మించింది. జన్మజాతం కృతికా నక్షత్రంలో. అమ్మాయి సోమవారం జన్మించింది అమ్మాయి. అవును స్వామి, సోమవారమే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.